అండి ఏం చేస్తున్నావమ్మా నువ్వు? సంక్రాంతి రోజు అండి వీడియోలు ఎడిటింగ్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నారు? ప్లాన్ ఏమైనా ఉందా? ఏది నీ డ్రెస్ చూపించు, కొత్త డ్రెస్ మా వాళ్ళకి. ఒక్కొక్కరు వెళ్ళారండి, స్థానాలకు వెళ్తున్నారు అనమాట. చూపిస్తానండి, ఫుల్ గా పడట్లేదు. బాగుంది డ్రెస్, బాగుంది. ఓహో, ఎక్కడికి ప్లాన్? సరే అయితే అసలు మా పెద్దోడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను. రెడ్ సైడ్ వెళ్ళిపోదాము. ఏం చేస్తున్నావమ్మా నువ్వు? ఓహో, ఇది అగారా వాళ్ళదా? ఎలక్ట్రిక్ కిటిల్ గ్యాస్ మీద పెట్టుకోవచ్చు కదా, దీని మీద పెట్టుకుంటున్నావా? ఓహో, అందుకేనా? అవును, ఇందాక అట్లా వేస్తున్నాను, ఖాళీ అవ్వట్లేదు, ఈజీగా అయిపోద్ది ఇది. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది మటుకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది కట్టేసి వాటర్ ఫుల్ గా అయిపోయింది కదా. మరి నువ్వు కూడా కొత్త డ్రెస్ వేసేసుకో. ఓకే, మీ డ్రెస్ చూపించలేదు, నేను మర్చిపోయాను. మీరు వేసేసుకోండి, వేసేసుకోక చూపిస్తాను. రెడీ అయిపోయారా? బాగున్నాయండి డ్రెస్సులు. మా పిల్లలు ముగ్గురు మాట కొత్త డ్రెస్సులు. ఆ మేడం గారు అయితే 2 మార్చింది. చూసారు కదా, నేను షాపింగ్ చేశాను. చూడండి, ఇదిగోండి లుక్ అయితే ఇలా ఉంది. ఈ డ్రెస్ లుక్ అయితేని ఇవైతే నేను ట్రెండ్ లో తీసాను. ట్రెండ్స్ లో అవైతే రాజమండ్రి వెళ్ళి తీసుకున్నారు కదా నాన్న మీరు? రాజమండ్రి తీసుకున్నాం. ఇందుకే ప్లాన్ ఏంటి? కోడి పందాలు అవి చూస్తారా? ఎల్లిదారులు ఉంటాయి, మా ఆగి మామూలు జస్ట్ చూడొచ్చు మీరు. నీకు చూడు కింద బ్లాక్ అంటిపోయింది. ఓకే, కాటిగా అయితే మా వాళ్ళకి చెప్పండి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి. హ్యాపీ సంక్రాంతి అండి మీ ఎక్కువని. ఎలా చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. మంచిగా రెస్పాన్స్ అయ్యారు, పోకండ్లు అయ్యి బాగా చేశాను, ఎలా ఉంది ఏంటో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. మరి ఎక్కడ అండి అసలు ఖాళీ లేదన్నమాట. నిజంగా నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. మీరు చెప్తే నెంబరు అంటే పిల్లలు పొద్దుట వెళ్ళిపోతానన్నారని వాళ్ళు రెడీ అయిపోయారు. ఇప్పుడు నేను అవ్వాలన్నమాట. అందరూ అయిపోయారు, ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను కూడా రెడీ అయ్యి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడైతే ఇంకా మా వాళ్ళకి బాయ్ చెప్పండి. హాయ్ అండి. ఇంకా అస్సలు మీకు చూపించకుండా నాకైతే నిద్ర పట్టదు. అలాగే నేను శారీస్ కూడా తీసుకున్నానండి, మీకు చూపిస్తాను నేను. అయితే మనం ఎంట్రో చెప్పుకోలేదు కదా, చెప్పావా? చెప్పలేదు కదా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇప్పుడైతే మంచి హడాడుగా కింద హారిక కలర్స్ వేస్తుంది. రేపు అనగా చూపిస్తున్నాను మీకు నేను, కానీ ఈ వీడియోస్ కొంచెం లేట్గానే అప్లోడ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇదిగోండి శారీ, బెనారస్ శారీ మా సాయిరం తీసాడనమాట, నాకు మా పెద్ద అబ్బాయి తీసిన శారీ అన్నమాట. చాలా బాగుంది, నాకు నచ్చింది, తీసుకున్నాను నేను. మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఇది బెనారస్ అంటే ఇది ఆఫర్లో వచ్చిన శారీయే. ఇది అమౌంట్ ఎంతో కానీ పడింది, ఐడియా లేదు నాకు. మళ్ళీ తర్వాత చెప్తానులేండి, తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు ప్రజెంట్ అయితే శారీస్ మాత్రమే చూపించేస్తున్నాను. మీరు కామెంట్లో అడిగితే మళ్ళీ వీటి గురించి ఒకసారి నేను వీడియో తీస్తాను. ఇక్కడ పెడదాం. ఇది హారిక ఫంక్షన్ బ్లౌజ్ మాట ఇది. అయితే ఇది నేను మగ్గం వర్క్ చేయించాను అనమాట అండి. చూపించినాను ఒకసారి. పట్టు జాకెట్కే చేయించాము. అయితే ఇది ఎంత అప్పుడు 4000 ఎంతో పడింది. ఇది నెమల్లో ఇది ఉంటాయి మాట. తంది పొట్లంగా అప్పుడు సెట్ 10,000 ఎంతో పెట్టి తీసానండి. 10,000 ఎంతో పడింది అప్పుడు పరికిణి సెట్ అయితేనే. అది చూపించలేదు మీకు. ఇప్పుడు పరికిణి కూడా ఈ కలర్ వస్తుంది అన్నమాట, ఈ బ్లూ కలర్ వస్తుంది. ఇది బ్లూ కూడా అనరు, ఏదో బ్లూ అంటారు. ఈ హ్యాండ్స్ అది ఉంది. అయితే తను పరికిణి జాకెట్ వేసుకుంటానంటుంది. హారికకి తీసాను డ్రెస్ లో, చూపిస్తాను. నేను ఇంకా శారీస్ తీసుకున్నానండి. వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి డైలీ వారీగా మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను. ఇదైతే ఇది కూడా అక్కడ సుమస్లో తీసుకున్నాను నేను. ఈ డ్రెస్ అయితేని, సారీ ఈ శారీ అయితేని చూడండి ఎలా ఉంది. బ్లాక్ అండ్ లైట్ గోల్డ్ వచ్చిందన్నమాట. థ్రెడ్ ఏదో లైన్ వచ్చింది. ఇప్పుడు ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ శారీస్ అన్ని కూడా. ఇప్పుడు ఎక్కువ బార్డర్స్ వస్తున్నాయి కదా, నేను ఇప్పుడు తీసి అన్ని కొంచెం అలాగే ఉంటాయి. కానీ అన్ని బ్లౌజులు అన్ని స్టిచ్చింగ్ చేయలేదు, కొన్ని మాత్రమే చేయించాను. అంటే కొన్ని అంటే కొద్దిగా చేస్తాను అనమాట, కొన్నే చేయించాను, కొద్దిగా కాదు. నేను చూడండి ఎలా చెప్తున్నాను. అంటే అన్ని కుట్టించలేదు, తర్వాత కుట్టిందామని వాళ్ళు బిజీగా ఉంటారు కదా అని. ఇది ఒక శారీ తీసుకున్నాను.
ఈ కలర్ నచ్చి తీసుకున్నాను అనమాట. ఈ కలర్ నాకు లేదు. ఇది ఒకసారి అయితే నెక్స్ట్ ఇది ఆనియన్స్ పింక్ కలర్ అనమాట. అన్నీ కొంచెం బార్డర్ కింద ఉన్నాయి కొన్ని ఇంచుమించుగా. ఇదిగోండి ఇది ఒకటి. ఇవన్నీ కూడా రేట్లు అడిగితే కనుక నేను చెప్తాను. నెక్స్ట్ ఏంటో తెలియదండి, ఒక్క బ్లాక్ మొదలు పెట్టాను. హైదరాబాద్ వెళ్ళే ముందు తీసుకున్నాను. ఏ ముహూర్తాన్ని తీసుకున్నాను అన్ని బ్లాకే. ఈ సారీ కొంచెం ఎక్కువ బ్లాకే తీసుకున్నాను. ఇది ఒక శారీ. ఇది దసరాకే తీసుకున్నాను నేను, ఇప్పుడు తీసుకోలేదు. దసరాలో తీసిన శారీయే, సిల్క్ శారీ. ఇది కూడా మామూలుగా ఇంకా మనం కట్టుకోవడానికి డైలీ వరీ అని అంతగా తీసాను అనమాట. ఇది కూడా నెక్స్ట్ ఇది హైదరాబాద్లో ఆఫర్లు ఉంటే హైదరాబాద్ నుంచి వచ్చిన శారీస్ మాట. కొన్ని అంటే మామూలుగా డైలీ వరీగా కట్టుకోవడానికని తీసుకున్నాను. ఇంకా కాస్ట్లీ శారీస్ అంటూ ఏంటి ఇది ఒకటే అనమాట, కొంచెం రేట్ ఉన్నది తీసుకున్నాను. ఇంకా ఎలాగో నెక్స్ట్ మీకు తెలుసు కదా, ఫంక్షన్ అది ఉంది కదా, అప్పుడు తీసుకుందామని ఇప్పుడు మామూలుగా డైలీ వరీ అయితే తీసుకున్నాను. అయితే ఈ శారీ మీదకి బ్లౌజు వేరే వచ్చింది, అంటే ఇదే కలర్లో వచ్చింది బ్లౌజు. నాకేంటంటే ఇంకా అది రొటీన్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కలర్ డార్క్ మెరూన్ అంటారా దీన్ని, దీనికి నేను ప్లెయిన్ అంటే ప్లెయిన్ మనం ఏంటంటారు పట్టు టైప్ మాట. ఇది ఈ క్లాత్ తీసుకుని జాకెట్ కింద అదే జాకెట్ స్టిచ్చింగ్ ఇచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ అది చేయించానండి. ఎంబ్రాయిడింగ్ తోటే చేయించేస్తాం, కట్ వర్క్ వచ్చింది ఇలాగా. ఇది రావులపల్లిని చేయించానండి నేను. చెప్తాను మీకు, వర్క్ కూడా బాగుంది అనిపించింది, మనకి రీజనబుల్ గానే పడింది. దీని కాస్ట్ కూడా మీరు అడిగితే నేను కామెంట్ లో మెన్షన్ చేస్తే నేను చెప్తాను. చూసారా బ్లౌజ్ అయితే ఇది ఇలా ఉంది. ఫ్రంట్ కూడా ఇలా చూపించినానా, ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది అనమాట. షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంది కాబట్టి ఈ శారీకి డార్క్ కలర్ వేస్తే బాగుంటుంది అనిపించి ఇలా సింపుల్ గా చేయించుకున్నానండి. పెద్ద హెవీ వర్క్ అని నేను చెప్పను. హెవీ వర్క్ అయితే ఇదిగో ఈ బ్లౌజే, ఇలాంటి బ్లౌజ్లే రెండేనో చేయించాను అంతే, ఇంకా నేను ఎక్కువ చేయించలేదు. ఇది నెక్స్ట్ హారికవి. మరి దానికి తగ్గ షాపింగ్ కూడా చేశానులేండి, మళ్ళీ చూపిస్తానులేండి నెక్స్ట్ మీకు. హారికకి ఏంటంటే మామూలుగా డ్రెస్సులు స్టిచ్చింగ్ అంటే ఒకటి డ్రెస్ మెటీరియల్ క్లాత్ అయితే ఒకటి తీసుకున్నాను, చూపిస్తాను. ఇదిగోండి అది ఇదే బాగానే వస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చింది డ్రెస్ అయితే. మామూలుగా తన కాలేజ్కి అది వెళ్తుంది కదా అని చెప్పేసి, అది కాలేజ్కి వెళ్తుంది కదా, వీక్లీ 1 టైం అయినా సివిల్ డ్రెస్సులు ఉంటాయని ఎక్కువ ఇప్పుడు టాప్స్ మీద పెట్టాను. మోడల్ అంటే ఏమీ తీయలేదు, కానీ నెక్స్ట్ తీస్తాను అవి కూడా. ఇప్పుడైతే అవి కూడా తీసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అన్నీ నేను పంజాబ్ డ్రెస్ టాప్లో ఎక్కువ తీసాను. ఇది ఒక సెట్ మాట. ఇది ఇందాక మీకు చూపించాను కదా, ఈ డ్రెస్ మీద ఇలా సెట్. ఇది నాకు ఇది క్లాత్ నచ్చి తీసుకున్నానండి. ఇది హారికకి ఈజీగా క్యారీ చేయడం అంటే బాగుంటుంది కదా ఒంటి మీదకి అని చెప్పేసి, కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంది ఇది. మరి ఇది క్లాత్ ఎంతో నాకు తెలియదు కానీ చాలా బాగుంది. ఇదిగోండి చూడండి బ్లౌజ్. నా శారీ కలర్ ఇది ఒకటే అనుకుంటా, అంతేనా. ఇది కొంచెం కురస వస్తుంది అన్నమాట. టాప్ అయితేనే కొంచెం షార్ట్గా వస్తుంది. ఇది షార్ట్ వచ్చి టాప్ ఇదిగోండి ఇలా చున్నీ వస్తుంది. దీనికి ప్యాంట్ కూడా కొంచెం బాగుంది, చూపిస్తాను మీకు అది కూడా. ఇవ్వండి ఇలాగా, దీనికి ప్యాంట్ కింద ఇలాగా బటన్స్ ఉన్నాయి. ఓ బటన్ అక్కడే ఊడిపోయింది, నేను చూసుకోలేదు. ఇంకా మళ్ళీ ఏమెళ్తాం. ఈ 2 డ్రెస్సులు కూడా నేను అమలాపురంలో తీసానండి. బాగున్నాయి అక్కడ డ్రెస్సులు అయితేని, కానీ హడావడి షాపింగ్ అయ్యింది నాది చెప్పాలంటే. హారిక లేకుండా తీసిన బట్టలు ఇవి. తనకి నచ్చినాయా అంటే ఇంకేం అనలేదు, సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ తీస్తానని చెప్పాను. తను వెళ్ళి తెచ్చుకుంది రిలయన్స్లోకి వెళ్ళి. మళ్ళీ టాప్స్ అయితేని, ఈ టాప్స్ చూద్దాం. మేడం గారు బడ్జెట్ ఎక్కువే తీసుకుంది మరి. ఇంకా ఇదిగోండి టాప్స్ అయితే నాకు ఇది బాగా నచ్చింది, కలర్ బాగుంది కదా, తనకు నచ్చి తీసుకుంది ఇది. నెక్స్ట్ ఈ పక్కన పెట్టేస్తాను ఇలాగా. ఇది ఒక కలర్, తనకి లేని కలర్స్ తను సెలెక్షన్ చేసుకుని తీసుకుంది. ఆఫర్లు ఏమీ లేదు, అదే ట్రెండ్స్లో, రిలయన్స్లో కాదు ట్రెండ్స్లో. మర్చిపోయాను చూసారా అన్నమాట, రిలయన్స్ అంటున్నాను, ట్రెండ్స్లో అండి ఇది. ట్రెండ్స్లో అయితే ఆఫర్లు ఏం పెట్టలేదు.
కానీ ఇవన్నీ కూడా టాప్స్ వచ్చేసరికి కాస్ట్ కూడా ఎక్కువే పడ్డాయి. ఎక్స్పెన్సివ్ అంటే ఎక్స్పెన్సివ్ అంటే మరీ కాదు, ఎంత 700 అలా పడినట్టుంది. ఇంకా నేను బిల్లులు కూడా తీయలేదు అనుకుంటా, దాని మీద ఉన్నాయేమో అడిగితే నేను చెప్తాను. ఇది పర్పుల్, వావ్ వావ్ అంట కూర్చుంది. సరే అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నాయి కదా, సో ఎలిగెంట్ సో బ్యూటిఫుల్ అని ఇంకా సరే అయితే అని తీసుకోమన్నాను. ఇది ఒక టాప్ తీసుకుంది మేడం. కింద ముగ్గులేస్తుంది, చూపిస్తాను మీకు ఇప్పుడు. నెక్స్ట్ ఇది కూడా తనకి నచ్చి తీసుకుంది, ఈ టాప్ కూడా. ఇవి కాకుండా ఇంకా నెక్స్ట్ తనకి అంది, ఫంక్షన్ ఉంది కదా తనకి తీయాలి, ఓనీ సెట్ తీద్దామని అనుకుంటున్నాను. వేస్తుందమ్మా వెళ్ళిందా? ఆహా, అయితే కలర్స్ లేవంటే ఇంకా 2 తక్కువ వచ్చినాయి అంట. నేనైతే బ్యాంగిల్స్ అయితే ఇవి తీసుకున్నాను. నాకు గాజులు అంటే చాలా ఇష్టం, చేతి నిండా వేసుకుంటేనే. కానీ ఎక్కువగా పని చేస్తూ ఉంటాను కదా, ఎక్కువగా ఉండవని 1, 2 వేసుకుంటాను. అలాగే ఈ క్లిప్పులు నచ్చినాయండి, ఈ మోడల్ బాగున్నాయి అనిపించింది, ఇవి తీసుకున్నాను. ఇవి ఇక్కడ హెయిర్కి చివరన లబ్బర్ బ్యాండ్స్ బదులు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది, లేదంటే హారిక కూడా బాగుంటాయని తీసానమాట ఇవైతేనే. ఇంకా ఏమిటంటే బుట్టలండి, బుట్టలు నచ్చినాయి నాకు. పింక్ కలర్ శారీ ఒకటి ఉంది, దాని మీదకి బుట్టలు బాగుంటాయని ఈ బుట్టలు కూడా తెచ్చాను. చూస్తే ఊరుకో అనమాట, షాప్కి వెళ్ళానంటే ఇంకేదో ఒకటి తీసుకొస్తానే ఉంటాను. వెళ్ళానా ఫ్యాన్సీలోకి, ఇంకా హార్కి ఏదైనా తీసుకుంటుందేమో అని తన చెవులీలు అయ్యి తీసుకుంటది కదా అని చెప్పేసి తీసింది. నాకు దీని మీద పడ్డాయన్నమాట, నచ్చింది. పింక్ శారీ ఒకటి ఉంది, సరే ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. ఎప్పుడైనా పెట్టుకుందాం అనిపించింది, అప్పుడప్పుడు పెట్టుకుంటాం కదా. ఎక్కువ అయితే ఇవి పెట్టను నేను, కానీ మ్యాచింగ్ అనేటప్పటికి పెడుతున్నాను. చెవులీలు మ్యాచింగ్ ఉంటే బాగుంటాయి కదా గాజులు అయ్యి. పింక్ గాజులు కూడా తీసుకోవాలి, రాణి కలరు. అక్కడ సెలెక్ట్ చేసి పక్కన పెట్టి మర్చిపోయాను రా, హడావుడిగా వచ్చేసాం. ఇంకా లేట్ అయిపోయింది రండి, షాపింగ్ నిన్న రాత్రి వెళ్ళి చేసామన్నమాట. ఇదిగోండి, ఈ చెక్కడ్ స్టిక్కర్లు అయితే కనుక నేను 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నప్పుడు పెట్టేదన్నమాట. అప్పుడు ఇంకా పెద్ద, ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టేవాళ్ళం స్టిక్కర్స్, ఇంచుమించుకి ఇంత పొడుగు కూడా పెట్టేవాళ్ళము. అప్పుడు ఇంక ఇప్పుడు పెట్టట్లేదు లేండి, ఇంకా స్టిక్కర్లు మోడల్స్ అయితే. అప్పుడు మోడల్ అవి కదా, ఇంకేం తీసుకున్నాను, స్టిక్కర్లు అవి అంతేనండి. కోను, ఇవి కచారియా ఏంటి, కచారీ కాదు కరాచీ, కరాచీ అండి. ఇదిగోండి కరాచీ కోన్లు అయితే దొరకవంట ఇక్కడ రాజమండ్రిలో కూడా దొరకట్లేదంట. బాగుంటాయి కదా అని చెప్పేసి హార్ట్ తీసుకుంది, తను బాగా పెట్టుతుంది కదా కోన్లు, మరి వాళ్ళ అమ్మమ్మకి అది పెడతాదంట. చూడాలి, కింద ముగ్గులు వేయాలి కదా, అక్కడ కూడా వెళ్తాను. ప్రజెంట్ అయితే ఇదండి ఈ రోజు అయితే. నేను చూసానా మా టాప్స్, ఈ టాప్స్ ఎలా ఉన్నాయి, హారికివి డ్రెస్లు అయినా అన్ని కూడా పంజాబీ టాప్స్ తీసాను ఈసారి. మోడల్ ఏవి తీయలేదు అనమాట. తను నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటానంది, సరే అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఈ టాప్స్ అన్ని తీసాను. అయినా బాగానే వచ్చినాయి డ్రెస్సులు ఈసారి, ఎక్కువే బడ్జెట్ పెట్టింది నాకు. మేము కూడా అన్నీ తీసుకున్నామండి. లాస్ట్ ఇయర్ అయితే చేసుకోలేదు, అందుకే బట్టలు కూడా ఏమీ తీసుకోలేదు. ఈ సంవత్సరం అయితే ఇదిగోండి గట్టిగానే తీసుకున్నాము మేము కూడా. ఇంచుమించుగా చాలా అయినాయి అమౌంట్ కూడా. ఇదండి ఈ రోజు అయితే నా షాపింగ్ అయితే. ఎప్పటి నుంచో చూపిందాం మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, అవ్వలేదు అనమాట, ఇలా హడావుడి సరిపోయింది. మా మేనగోల్డ్ ఫంక్షన్ కూడా చూసారు కదా చిన్నగా. ఇదండి ఈ రోజు అయితే హడావుడిగా ఒకే రోజున ఇంచుమించుగా 2, 3 వీడియోలు తీసానండి నేను. మరి అన్నీ ఒకేసారి ఒకే వీడియోలో చూపించలేము, టైం వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి. ఇదండి ఈ రోజు, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి.